హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం. సో, ఇవాళ మనం ఈ వీడియోలో బజాజ్ పల్సర్ 150 వెహికల్‌కి కంప్లీట్ ఇంజిన్ అనేది ఎలా ఓపెన్ చేయాలి? ఎలా ఫిట్ చేయాలి? అంటే ఓపెన్ చేయడం పక్కన ఉంచండి. ఆ వీడియో నేను రికార్డ్ చేయలేదు. సో, బిగించిన విషయానికి వచ్చేసరికి బిగించడం మీరనమాట. సో, ఆ విషయం అంటే ఏ పార్ట్ ఎట్లా బిగించాలి? అంటే క్రాంక్ షాఫ్ట్ అవ్వనివ్వండి, గేర్ వీల్ సెటప్ అవ్వండి, బోరు, క్లచ్, హెడ్, మ్యాగ్నెట్ ఇవన్నీ టాపిక్స్ కూడా వీడియోలో కవర్ అవుతాయి. మాక్సిమం అరగంట లోపైతే క్లియర్ చేద్దాం. ఎందుకంటే ఇంజిన్ ఫిట్ చేయడం చాలా సింపుల్ అయితే కాదు. టైం పడుతుంది. సో, అంటే మీరు ఎవరైనా ఈ పర్టిక్యులర్ వీడియో గురించి చూస్తే మీకు 100% కరెక్ట్‌గా ఉంటుంది. యూజ్ అవుతుంది. సో, ఇలాంటి వీడియోస్ అంటే రీస్టోరేషన్ ఇంజిన్ కంప్లీట్‌గా ఓపెన్ చేసి బిగించడం ఎలా అని చెప్పేసి చాలా వరకు వీడియోస్ మన ఛానల్ కార్ట్‌లో చెక్ చేశాను. అంటే ప్లే లిస్ట్‌లో చెక్ చేయండి ఉంటాయి. సో, లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకైతే స్టార్ట్ అయిపోదాం. మన ఛానల్ గనుక మీరు కొత్తది ఖచ్చితంగా కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ వీడియోలోకైతే మనం స్టెప్ ఇన్ అయిపోదాం ఫ్రెండ్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇంజిన్ క్రాంక్స్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. సో, ఫస్ట్ బేరింగ్స్ అయితే ఫిట్ చేసుకోవాలి. కంపెనీ ఏ బేరింగ్స్ వాడితే బావుంటది అనే విషయానికి వస్తే నేనంటే మాక్సిమం ఎన్ఆర్‌బి గాని, ఉషా గాని లేదా బజాజ్ బేరింగ్స్ కానీ అంటే బజాజ్ బేరింగ్ అన్న మాత్రాన బజాజ్ వాడు తయారు చేయరు. కేవలం ప్యాకింగ్ మాత్రమే. కాకపోతే కస్టమర్‌కి ఎలా ఉంటుందంటే ఓకే. కంపెనీ పేరు మార్సాక డూప్లికేట్ ఏమో అనిపిస్తుంది తప్ప దాని లోపల ఉన్న రహస్యం వాళ్ళకి తెలీదనమాట. సో, కస్టమర్ కోరిక మేరకు అన్ని కూడా ఐటెమ్స్ అన్ని జెన్యూన్ స్పేస్ వాడడం జరుగుతుంది బజాజ్ కంపెనీ. కాకపోతే కంపెనీ బజాజ్ అయినా లోపల ఐటెమ్ బజాజ్ కాదు. మీకు తెలిసిందే. సో, బేరింగ్ అప్లై చేసేటప్పుడు ఔటర్ బేరింగ్ సీటింగ్ యూనిట్‌కి కూడా ఆయిల్ అప్లై చేసి నీట్‌గా బేరింగ్ అయితే సీటింగ్ చేయండి. సో, భయ్యా సీల్‌ని ఎందుకు తీసేసామండి? ఇంజిన్ లోపల ఉన్న బేరింగ్స్‌కి కంప్లీట్‌గా ఆయిల్ అనేది వెళ్ళాలి. వెళ్తేనే మనకి సౌండ్ రాకుండా ఉంటుందన్నమాట. సో, ఈచ్ అండ్ ఎవ్రీ బేరింగ్ కూడా మనం సీల్ బేరింగ్స్ తీసుకున్నాం కాబట్టి దానికున్న సీల్స్ పీకేసి ఆహ్, ఔటర్ సర్కిల్ అంటే ఔటర్ డయామీటర్ మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసి ఇంజిన్‌కి అయితే ఫిక్స్ చేసుకున్నాను. సో, కానీ ఇంకోటేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ బేరింగ్ టాలీ అయిందా లేదో చెక్ చేసుకొని బిగించుకోవడం 100% బెటర్ అనమాట. మాక్సిమం సరిపోతుంది. 6004 వచ్చింది. తర్వాత 6203 వచ్చినియి. కొన్ని కొన్ని ఒక రకంగా వచ్చినియి. ఆ బేరింగ్స్ కూడా మార్చుకోవాలి. బట్ ఇంజిన్‌లో మనం ఏ బేరింగ్స్ మార్చుకోవాలంటే ఖచ్చితంగా మార్చుకోవాల్సిందేంటంటే క్లచ్ షాఫ్ట్‌ది, స్పాకర్ షాఫ్ట్‌ది, బోత్ సైడ్ బేరింగ్స్ మార్చుకోవాలి. బట్ పల్సర్‌కైతే బ్యాలెన్సింగ్ వీల్ ఉంటుందన్నమాట. అది మాక్సిమం అవసరం లేదు. మరి మార్చుకుందాం అనుకోవడం మీ ఇష్టం. బట్ ఒక బేరింగ్ అయితే రాదు. ఆ బ్యాలెన్స్‌తో పాటే వస్తుందన్నమాట. సో, బేరింగ్స్ అయితే వేసేసాం. 2 బేరింగ్స్ కూడా ఒకదానికైతే సీల్ వేసుకోవాలి. ఒకదానికి సీల్ అక్కర్లేదు. ఇప్పుడు గేర్ వీలర్ సెర్చ్ చేయాలి. ఇది చూసారా స్పాకెట్ షాఫ్ట్ అనమాట. సో, ఈ 3 వీల్స్ కూడా అలా ఎప్పుడు లాక్ అయ్యి ఉంటే బయటికైతే రాదు. సో, నెక్స్ట్ ఈ వీల్. ఈ చిన్న వీల్ చూసారు కదా! ఎక్కువ 6 పొల్లు ఉన్నది ఎప్పుడు కూడా ఈ రకంగా అయితే మనం వేసుకోవాలండి. చూసారా వేసుకున్న తర్వాత ఆ గాడి కట్టర్ సిట్టింగ్ అవ్వాలి. సిట్టింగ్ అవ్వకపోతే మనకి వీల్ అనేది ఆపరేట్ కాదు. గేర్ అనేది పడదనమాట. సో, ఇప్పుడు ఒక ఫ్లాట్ వాచర్ కాదు. ఒక కోన్ టైప్ ఉంటుంది వాచర్ వేసుకొని వీల్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఫ్రీగా తిరుగుతుంది. అంటే గేర్ వేసినప్పుడు మీదకి లిఫ్ట్ చేసి గేర్ తిప్పుతుంది. గేర్ వదిలేయగానే కిందకి వచ్చేస్తుంది. సో, ఇట్లా కాకుండా ఆ వీల్ ఏదైతే ఉందో పెద్ద వీల్ ఉంది కదా! అట్లా ఏసుకోకూడదన్నమాట. ఇలా మాత్రమే ఏసుకోవాలి. ఇలా వేసుకొని వీల్ ఫ్రీగా తిరగాలి. పైన ఒక వాచ్ ఉంటుంది. వాచ్ పెట్టుకుంటే అక్కడితో మనకి స్పాకెట్ షాప్ గేర్ వీల్ సెటప్ అయితే అయిపోయింది. సో, ఈ టెన్షనల్ 2 కూడా ఒకే యాంగిల్‌లో ఉండాలి. అంటే చూడండి ఇలా వచ్చి బెండొచ్చు కదా! ఆ బెండ్ ఒకేలా ఉండాలి. అండ్ చూసారు కదా! 2 కూడా ఒకే రకం బెండ్ ఉంటాయి. ఎట్లా పెట్టాలని మీకు చెప్పనక్కర్లేదు. 2 ఒకే సైజ్‌లో ఉంటాయన్నమాట. ఇంకొక ఐడెంటిఫికేషన్ ఏంటంటే 2 చైన్ లివర్స్ కూడా ఒకే సైజ్‌లో ఉంటాయన్నమాట. ఒక మీకు ఐడెంటిఫికేషన్ అన్నమాట. సో, అట్లనే ఆహ్, చేంజర్స్‌కి చిన్న బుష్ ఉంటుందన్నమాట. ఆ బుష్ ఎళ్లి గేర్ చేంజర్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. సో, ఆ బుష్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ బుష్ పెట్టేటప్పుడు నాకు కొంచెం కోల్డ్ ఉందన్నమాట. కొంచెం ట్రై టు అండర్‌స్టాండ్. ఆ బుష్ పెట్టేటప్పుడు బుష్‌కి లోపల ఇన్నర్ గ్రూవ్ ఉంటుంది. అది లోపల సైడ్ ఉండాలి. సో, ఇప్పుడు క్లచ్ షాఫ్ట్ కూడా 2 వీల్స్ అయితే కాన్స్టెంట్‌గా ఉండిపోతాయి. బట్ మిగతా అంటే సారీ 3 వీల్స్ మర్చిపోయాను. కనిపించదు ఒకటి నాకు. సో, మీదన ఫస్ట్ ఏంటంటే ఒక వాచ్ ఉంటుంది. ఫ్లాట్ వాచ్ లోపల కటింగ్ ఉంటుంది. 2 వే కటింగ్ అనమాట. 2 కటింగ్‌లుంటాయి. ఆ 2 కటింగ్‌లు పెట్టేసుకొని ఇప్పుడు వీలైతే పెట్టుకోవాలి. 6 పళ్ళు ఉన్నది కిందకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 6 పళ్ళు ఉన్నది. ఎందుకంటే కింద తిప్పాలి గదా! తిప్పడానికి 6 పళ్ళనమాట. దాన్ని తిరగేస్తే పనవ్వదు. ఓకేనా? సో, తిరగేస్తే మనకి సెట్ అవ్వదసలు. తిరగడానికి అవ్వదు. సో, అందుగురించే 6 పళ్ళు ఉన్నది కిందకి పెట్టుకోవాలి. కిందకి పెట్టుకుని అక్కడితో గేర్ సెటప్ అయిపోయాక ఇంకేముందండి? పైన ఒక నార్మల్ వీల్ ఉంది. ఆ వీల్ పెట్టేస్తామనమాట. ఆ నార్మల్ వీల్ పెట్టేసి ఇది ఎలా ఏసుకున్నా పర్లేదు. బట్ పాత మార్కింగే ఎయండి. ఎందుకంటే కొత్త వీల్స్ ఏసినప్పుడు పర్లేదు గానీ పాత వీల్స్ ఏసినప్పుడు అరుగుతాయి కదా! అరిగినప్పుడు ఆ సెట్టింగ్ కరెక్ట్‌గా సరిపోదనమాట. సో, మీదన ఒక ఫ్లాట్ వాచ్ ఉంటుంది. ఆ ఫ్లాట్ వాచ్ వేసేసుకొని సరిపోయింది. ఇక్కడితో క్లచ్ షాఫ్ట్ గేర్ వీల్ సెటప్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీనికి లివర్‌లు ఉన్నాయి కదా! గేర్ లివర్‌లు. ఈ గేర్ లివర్ విషయానికొస్తే దీనికి కేవలం ఒకటే గేర్ లివర్ ఉంటుంది. కాకపోతే ఆ బుష్ ఏదైతే ఉందో దానికి చిన్న కిందన బ్లాక్ కలర్ ఉంది కదా! అదక్కడ
స్ప్రింగ్ అటాచ్ అయ్యి ఉంటుంది దానికి. ఆ స్ప్రింగ్ ఏంటో తర్వాత చూద్దాం ఆ విషయంకొచ్చేసరికి. సో, ఇదైతే మనం ఈ రకంగా అయితే పెట్టుకోవాలి. చూసారు కదా! ఎక్కువ పెద్ద మార్కింగ్ అనేది ఆ రకంగా మార్కింగ్ ఏం చేస్తుంది కదా! ఆ రకంగా యాజ్ ఇట్ ఈజ్ ఆ వీడియో కాపీ పేస్ట్ అయిపోయింటే నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. 100% షూరిటీ నాది. సో, గేర్ కూడా సెటప్ అయిపోయింది. ఇప్పుడేంటంటే మొత్తం ఇన్నర్ బేరింగ్స్‌కి అంటే ఇన్నర్ సర్కిల్, ఇన్నర్ డయామీటర్ మొత్తం కూడా ఆయిల్ ఫుల్‌గా అప్లై చేయండి. ఎందుకు భయ్యా ఆయిల్ అప్లై చేస్తున్నానంటే మనం ఏదంటే గేర్ షాఫ్ట్‌లో ఆ గేర్ వీల్స్ పెడతాం గదా! పెట్టినప్పుడు మనం మూవ్‌మెంట్ గేర్లు చెక్ చేసినప్పుడు కొన్ని కొన్ని కేసెస్‌లో ఏంటంటే మనకి ఫ్రీగా మూవ్ అవ్వకపోతే కొద్దిగా టైట్‌గా ఉంటుందన్నమాట. సో, అందు గురించి ఆయిల్ ఏసుకొని ఫ్రీగా పనవుతుంది. సో, ఫస్ట్ స్పాకెట్ షాఫ్ట్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఆ గేర్ చేంజర్ పెట్టేకొని పక్కకు తోయండి. అట్లానే ఇది గేర్ చేంజర్ అనమాట. ఇదేం చేస్తుంది మనం గేర్ ఏస్తాం కదా! గేర్ ఏయగానే గేర్ రాడ్ ఏమో దీన్ని తిప్పుతుంది. ఇదెళ్లి మొత్తం వీల్స్‌ని తిప్పుతామనమాట. సో, దీనికేదో చిన్న కిటుకు ఉంది కదా! అది కిందన ఒక బటన్ ఉంటుంది. దాన్ని టచ్ అయితేనే న్యూట్రల్ బల్బ్ వెలుగుతుందనమాట. సో, చూసారు కదా! కరెక్ట్‌గా యాంగిల్ పెట్టుకొని ఇప్పుడు వాచర్స్ అనేవి మర్చిపోకండి. క్లచ్ షాఫ్ట్‌కి కిందన ఒక వాచర్ ఉంటుంది. ఆ వాచర్ ఎయకపోతే మనకి ప్లే ఎక్కువొచ్చేస్తుంది. సెట్ కాదు. గేర్లు పడవనమాట. అది సింపుల్‌గా చెప్పాలంటే. ఇప్పుడు చేంజర్‌లు ఎలా గేర్ చేంజర్‌కి పెట్టాలంటే లివర్స్ ఎలాగా గేర్ చేంజర్‌కి పెట్టాలంటే జస్ట్ ఇలా వీల్ మీదకి లిఫ్ట్ చేస్తే ఆ గేర్ చేంజర్ కరెక్ట్‌గా గాడిలోకెళ్తుంది. ఆ గాడిలోకి వెళ్ళిన తర్వాత 2 పిన్‌లు కూడా గట్టిగా కిందకి ప్రెస్ చేయండి. కరెక్ట్‌గా వెళ్తేనే ఫ్రీగా వెళ్తేనే కరెక్ట్‌గా మీరు ఫిక్స్ చేస్తారు. లేదంటే వెళ్ళలేనన్నమాట. చూడండి కొద్దిగా నాకు టైట్‌గా ఉంది. అయినా మూవ్ అవుతుంది. ఇంకా ఫిక్స్ అవ్వలేదు నాకు కూడా. కొద్దిగా అటు ఇటు కరెక్ట్‌గా మూవ్ చేసి ఆ వీల్స్ అన్ని కొద్దిగా మీదకి లిఫ్ట్ చేస్తే కరెక్ట్‌గా సరిపోయింది. న్యూట్రల్‌లో ఉన్నప్పుడు మొత్తం అన్ని వీల్స్ కూడా ఫ్రీగా తిరగాలి. కానీ షాఫ్ట్ మాత్రం తిరగకూడదు. సో, ఏంటి భయ్యా క్రాంక్ షాఫ్ట్ ఎక్కించడం అంటే, ఎక్కిద్దాం. ఎందుకంటే దానికన్నా ముందు ఒకసారి మనం కూడా గేర్ వీల్స్ చెక్ చేసుకోండి. గేర్ 1 న్యూట్రల్, 2, 3, 4, 5 అంటే న్యూట్రల్ ఎక్కేసాం కదా! అందుకే 6 వచ్చినాయన్నమాట. సో, ముందు గేర్ చేంజర్‌కి మనం ఏదైతే గేర్ చేంజ్ చేయడానికి ఒక లివర్ ఉంటుంది. ఆ వీల్ అయితే పెట్టుకోవాలి. అక్కడైతే మనకి చిన్న కన్నం చిన్న పిటుకు ఉంది కదా! ఆ కరెక్ట్‌గా అందులో పెడితే ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయిన తర్వాత ఎల్ఎంకి బోల్ట్ వేసేసుకొని నార్మల్ టైట్ చేసుకున్నందుకే మళ్ళీ ఓపెన్ చేయాలి. కేవలం మనం గేర్ చెక్ చేయడం కోసం మనం ఈ రకంగా పెడతామనమాట. ఓకే. ఎల్ఎంకి బోల్ట్ 5 వస్తుంది సైజ్ అనేది. మాక్సిమం మీకందరికి తెలిసే ఉంటుంది. టెక్నీషియన్స్ కదా! చెప్పనక్కర్లేదు మీకు. ఓకే. ఇప్పుడు ఇవే చూసారు కదా! స్ప్రింగ్ అని చెప్పాను కదా! ఆ స్ప్రింగ్ ఇదే. మనకి టెన్షన్ కోసం స్ప్రింగ్ ఇచ్చాడు. ఆ స్ప్రింగ్ అనేది పెట్టే విధానం చూడండి. ఆ తేడా అయితే మన స్ప్రింగ్ సెట్ అవ్వదు. ఆ రకంగా పెట్టాలి. తిరిగేస్తే మన స్ప్రింగ్ సెట్ కాదనమాట. సో, అక్కడ గాడిలో ఆ స్ప్రింగ్ అటాచ్ చేసి, ఇక్కడ దీనికి గేర్ చేంజర్ వీల్‌కి అటాచ్ చేసి, అక్కడ బోల్ట్ అయితే వేసేయండి. గ్రూ బోల్ట్ వస్తుంది. బోల్ట్ పోతే దొరకదు. మళ్ళీ ఇబ్బంది పడతారు. ఎవ్రీథింగ్ నేను చెప్పేది ప్రతిది కూడా మీ మంచి కోసం చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే. ఓకే. ఆ బోల్ట్ అయితే నార్మల్ టైట్ చేయండి. ఫుల్ టచ్ చేయనక్కర్లేదు. నార్మల్ టచ్ చేసి జస్ట్ ఓన్లీ మన గేర్‌లు మంచిగా పడుతున్నాయో లేదో చెక్ చేయడం కోసమే. గేర్‌లు 100%, 110%, 200% కరెక్ట్‌గా పడతాయండి. సో, చూడండి ఈ న్యూట్రల్‌లో ఉన్న వెహికల్ అది. సో, ఫస్ట్ గేర్ అయితే వేశాను. ఫస్ట్ గేర్ పడ్డది. చూడండి తిరుగుతుంది కదా! ఫస్ట్ గేర్ ఓకే. అండ్ నెక్స్ట్ న్యూట్రల్ అండ్ మళ్ళా సెకండ్ గేర్, థర్డ్ గేర్. ఒక్కోసారి మీకేంటంటే గేర్లు ఎందుకు టైట్‌గా పడతాయంటే వీల్ షాఫ్ట్ తిప్పితే సరిపోతుంది. ఫోర్త్ గేర్. ఓహో! ఫిఫ్త్ గేర్. ఓకే. గేర్లు మంచిగా పడతాయి. ఓకే. ఇప్పుడు మనం క్రాంక్ షాఫ్ట్ ఫిట్ చేయాలి. క్రాంక్ షాఫ్ట్ మన క్రాంక్ షాఫ్ట్‌గా మార్పించాను. క్రాంక్ పిన్, బేరింగ్ షాఫ్ట్ మార్పించి 2 ఇంజిన్ బేరింగ్ కూడా మార్పించేసాను. సో, బేరింగ్ ఔటర్ సర్కిల్, డయామీటర్ మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసి క్రాంక్ షాఫ్ట్ ఏంటంటే కట్ ఫిట్ చేసేయండి. ఈ రకంగా ఫిట్ చేయాలి. ఆపోజిట్ సైడ్ మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి మనం ఈ రకంగా ఫిట్ చేయాలి. తిరగేసి బిగించి మర్చిపోయారే అనుకోండి ఖతం. మళ్ళీ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. అలా ఒక వీడియో చూసాను ఇన్‌స్టాగ్రామ్‌లో అనమాట సరదాగా. ఎప్పుడో రేర్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను. జస్ట్ రీల్స్ అప్‌లోడ్ చేయడానికి. అలా చూస్తే ఒక తిరగేసి బిగించేసాడు. మళ్ళీ అప్పుడు ఇబ్బందొచ్చింది. సో, దీనికి అన్నా బాండ్ అయితే మనం రెడ్ కలర్ అన్నా బాండ్ ఏస్తాము. అట్లానే కిక్ స్ప్రింగ్ ఖచ్చితంగా వేసుకోవాలి. క్లచ్ షాఫ్ట్ స్పాకెట్ షాఫ్ట్‌కి పైన కూడా ఒక వాచ్ ఉంటుంది. వాచర్ వేసుకోండి. గేర్ వీల్స్‌కనమాట. సో, డౌన్స్‌లోని ప్యాకింగ్ కూర్చోబెట్టి ఫుల్‌గా రెడ్ కలర్ అన్నా బాండ్ అప్లై చేసి మంచిగా ప్యాకింగ్ ఇచ్చేయండి. చెప్పాను కదా! వాచర్ ఉండాలి, స్ప్రింగ్ ఉండాలి మర్చిపోవద్దు. మర్చిపోతే మళ్ళా ఖతం. మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి. సో, మొత్తం అన్నా బాండ్ రాసేసాం. ప్యాకింగ్ వేసేసాం. ఇప్పుడేంటంటే 2 కేసులు కూడా అతికించేయాలి. అతికించేసిన తర్వాత ఏముందయ్యా, మొత్తం ఎక్కడైతే నేను ఫింగర్ పాయింట్ చేస్తున్నానో అక్కడ అన్ని బోల్ట్స్ ఉంటాయి. ఇక్కడైతే 10 పొడవు బోల్ట్ ఉంటుంది. బజాజ్ ప్లాటినాకి అయితే 2 ఉంటాయి. పల్సర్ కేవలం ఒకటే ఉంటుంది. సో, ఈ బోల్ట్ ఏసేసాం. ఇప్పుడు చక్కని ఇంజిన్ అలా తిప్పేస్తే మనకి మ్యాగ్నెట్ సైడ్ మొత్తం అన్ని బోల్ట్స్ ఉంటాయి. అక్కడ రాగి వాల్స్‌లో ఉన్న బోల్ట్ పెద్ద బోల్ట్ ఏదైతే ఉందో అక్కడ వేయండి. మ్యాగ్నెట్ ఇంజిన్ లోపల ఉంటుంది. సో, మిగతావన్నీ కూడా ఎక్కడెక్కడైతే వేయాలో అక్కడన్నీ వేసేసి టైట్‌గా చేసేయండి. కొన్ని పార్ట్స్ స్కిప్ చేస్తున్నా ఫుల్ టైట్ చేయడం. ఎందుకంటే అది అన్నెసెసరీ అనమాట. అది ఎవరైనా చేయొచ్చు. మరి టైట్ చేసే విధానం చెప్తాను వినండి. ఆపోజిట్ టైట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్‌లో ఫుల్ టైట్ చేయండి. ఓకేనా? సో, ఇప్పుడేంటంటే ఇక్కడ చిన్న దండు ఉంది కదా! వాచర్‌లు అంటే పెద్ద సైజ్ వాచర్ పెట్టుకొని దానికి అక్కడ కన్నం ఏదైతే ఉందో అక్కడ పితికి కరెక్ట్‌గా సెట్ చేస్తే
మనకు కరెక్ట్‌గా గేర్ చేంజర్ ఒక వీల్ సెట్ అవుతుంది. ఇప్పుడేంటంటే ఎల్ఎంకే బోల్ట్‌కి ఒక వాచర్ ఉంటుంది. ఆ వాచర్ వేసేసి 5 సీస్ ఎల్ఎంకే మొత్తం ఫుల్ టైట్ చేసేయండి. నిర్మామోటంగా. ఓకే. ఫుల్ టైట్ చేసేస్తున్నాము. ఓకే భయ్య. పల్సర్‌లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, కిక్ రాడ్ స్ప్రింగ్ లోపల ఇచ్చారండి. ఏ చిన్నదైనా మొత్తం తిప్పుకోవాలి. చాలా కష్టం గదా! సో, ఆహ్, గేర్ చేంజర్ లివర్ పెట్టేసుకొని, ఓకే. దానికి స్ప్రింగ్ ఏసేసుకొని ఫుల్ టైట్ చేసేయండి. సో, ఇక్కడ టెన్షన్ కరెక్ట్‌గా ఉంది భయ్య. స్ప్రింగ్ టెన్షన్ మాత్రం కరెక్ట్‌గా ఉన్నది. ఓకే. ఇంకేముంది బ్యాలెన్సర్. ఇది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. బండి ఇంజిన్ సౌండ్‌కి, స్మూత్‌నెస్‌కి అంతా బావుంటుంది. పల్సర్ విషయంలో నాకు నచ్చిందేంటంటే, కొంత దూరం తిరిగాక ఇంజిన్ సౌండ్ మారిపోతుందండి. ఎందుకని అట్లా అవుతుందో నాకు అర్థం కావట్లే. సో, కానీ ఇంకొక మ్యాటర్ ఏంటంటే, పల్సరు బజాజ్ కంపెనీ పల్సర్ విషయానికొచ్చేసరికి ఏబీసీడీఎఫ్‌జీ అన్ని ఏబీసీలు వాడేశారు. పల్సర్ ఎన్ఎస్, ఏఎస్, ఆర్ఎస్ అన్ని రకాలు వాడేశారు. ఎఫ్ మొత్తం చాలా వెహికల్స్ వాడారు. సో, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో, బ్యాలెన్సర్ వేసేసిన తర్వాత ఏంటంటే, బ్యాలెన్సర్ బయటికి రాకుండా ఒక వాచర్ ప్లస్ 10 8 మోడ్ ఉంటుంది. అది వేసేసి ఫుల్ టైట్ చేసేయండి. ఇంక అంత పని లేదు. ఇంక అంత మనకు పని లేదు. అది మళ్ళా సిజరింగ్ వీల్ పెట్టిన టైమింగ్ ఎక్కేసుకోవాలి. అప్పుడు మనం చూసుకుందాం. సో, ఆ వాచ్‌ని వేసేసి ఫుల్ టైట్ చేసేయండి. ఓకే బ్రదర్ ఫుల్ టైట్ చేసేసాం. ఇప్పుడేముంది భయ్యా ఇంకేముంది. ఇంక ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంక స్టెప్ బై స్టెప్ ఆల్మోస్ట్ దగ్గరికొచ్చేస్తుంది. 10 నిమిషాలు అయిపోయింది ఇంకా. 15 నిమిషాలు ఉంది. చూడండి ఓపికగా. ఓకే. ఇప్పుడు సిజరింగ్ వీల్ ఎలా పెట్టాలి భయ్యా? దానికి చాలా టైం పడుతుంది. దానికి సెపరేట్‌గా వీడియో చేసి చెక్ చేయండి. బట్ సిజరింగ్ వీల్ పెట్టడానికి అసలు ఒక టూల్ ఉండాలి. ఆ టూల్ అనేది కరెక్ట్‌గా ఇంజిన్ టైమింగ్‌లో పెట్టుకొని అవన్నీ చేయాలి. యాక్చువల్‌గా జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఈ సిజరింగ్ వీల్ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. సో, మళ్ళా నీకోసం మళ్ళా వేరే బండి ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు సిజరింగ్ వీల్ వీడియో రికార్డ్ చేసి, ఆ క్లిప్‌ని ఈ వీడియోలో అటాచ్ చేసి, ఇది చేయడం అయితే జరిగింది భయ్యా. సో, బట్ సిజరింగ్ వీల్ ఎట్లా పెట్టాలి? టైమింగ్ ఎట్లా పెట్టాలి? ఎన్ని టర్న్స్ తిప్పుకోవాలి? అన్నీ కూడా నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను. యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఎర్లీగానే. మాక్సిమం ఈ వీడియో కదా! ఈ వీడియో తర్వాత మనకి నెక్స్ట్ వీక్‌లో ఆ వీడియో అప్‌లోడ్ చేద్దాం. దాని గురించి చాలా వరకు తెలుస్తుంది. అది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇంజిన్ సౌండ్‌లో గట్రా మారడానికి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సిజరింగ్ వీల్ అనేది ఒక సైడ్ పొడుగుంటుంది. ఒక సైడ్ పొట్టిగుంటుంది. 2 వాచెస్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి క్లియర్‌గా వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం నీట్‌గా. సో, త్వరలోనే మనం వీడియోస్ కూడా లైవ్ కండక్ట్ చేద్దాం అనుకున్నాను కానీ, మా ఊర్లో దరిద్రం ఏంటంటే నెట్ అనేది సరిగ్గా అవ్వట్లేదు. చెత్త వరస్ట్ సర్వీస్ నెట్ అనేది. ఓకే. సో, సిజరింగ్ వీల్ పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే, క్లచ్, బెల్ అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా? క్లచ్, బెల్ అయితే పెట్టేసుకోవాలి. సో, కిక్ రాడ్, కిక్ రాడ్ ఇదేనండి. కిక్ షాఫ్ట్ అంటారు, రాడ్ అంటారు, చాలా అంటారు. సో, అసలు ఇది చాలా సింపుల్‌గా పెట్టుకున్నాను చెప్తాను చూద్దాం. దీనికైతే వాచెస్ ఉన్నాయి కదా! ఆ వాచర్ ఖచ్చితంగా ఉండాలండి. సో, ఫస్ట్ ఏంటంటే మనకి స్ప్రింగ్ గాడి ఉంది గదా! ఈ రాడ్‌కి గాడి కనబడుతుంది కదా! ఆ గాడి అనేది చూసుకోండి. అట్లానే టర్నింగ్ చూసుకొని ఎలా తిప్పుతుందో అలా పెట్టండి. ఫస్ట్ ఇలా పుష్ చేసి జస్ట్ ఎనక్కి మనం కిక్ కొడతాం గదా! అలాగైతే కొట్టాలో అట్లనే పెట్టుకోవాలి. ఓకేనా? అట్లా పెట్టి అంటే ఒక రౌండ్ రివర్స్ పెట్టుకొని కరెక్ట్‌గా చూడండి. ఓకే. జస్ట్ ఆ గాడి కరెక్ట్‌గా స్ప్రింగ్ అంటే మనం కిక్ కొడతాం గదా! అది మన సైడ్ ఉండాలి. అంటే బ్యాక్ సైడ్ ఇంజిన్ బ్యాక్ సైడ్ ఉన్నట్టు పెట్టి జస్ట్ ఇలా ముందుకి కంప్లీట్‌గా ముందుకు తిప్పండి. కంప్లీట్‌గా ముందుకు తిప్పి కిందకి నొక్కి మళ్ళా వదిలేయండి. ఓకే. చూడండి నేను పెడుతున్నాను చూడండి సింపుల్‌గా. అది. సెట్ అయింది చూసారా? ఓకే. ఇప్పుడేంటంటే కిక్ వీల్ సెట్ అయిపోయింది. కిక్ వీల్ సెట్ అయిపోయింది. పక్కనున్న వీల్ ఇది దాని తమ్ముడనమాట. తమ్ముడు. దీనికి కూడా ఎక్కడ మనం ఏం చేసినా సరే ఆయిల్ కరెక్ట్‌గా లూప్ చేయండి. లూప్ చేసి కట్టబెట్టండి. ఆ వీల్ పెట్టినప్పుడు గాడి ఎక్కువ బుష్ కిందకు ఉండదు. బయట లోపలికుండాలి. మిగతాదంతా పైకుండాలి. ఈ వీల్ ఊడిపోకుండా కూడా దీనికేంటంటే ఒక వాచర్ అండ్ ఒక ప్లేట్ ఉంటుంది. సారీ ఒక ప్లేట్ అండ్ బోల్ట్ ఉంటుందన్నమాట. అది కూడా పెట్టేసుకోండి. ఓకే. పెట్టేసి ఇదే అంటే వీల్ బయటకొచ్చేయకుండా జస్ట్ అలా పుష్ చేసి ఉంచుతుందన్నమాట. మాక్సిమం రాదు. ఎందుకంటే క్లచ్‌కి, కిక్ రాడ్‌కి మొత్తం అన్నిటికి కూడా ఇది అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. అన్ని లింకులన్నమాట. ఈ కిక్ రాడ్ దీన్ని పట్టుకుంటుంది. అది దాన్ని పట్టుకుంటుంది. సో, ఇప్పుడేంటంటే ఆయిల్ ఫిల్టర్ నా బజాజ్‌లో విషయం నచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే ఆయిల్ ఫిల్టర్ ఈ రకంగా ఇచ్చారండి. మిగతా ఏ వెహికల్స్ కూడా నాకు తెలిసిన వెహికల్స్ ఏవి కూడా ఈ రకంగా ఇవ్వలేదు. బట్ నచ్చింది. బజాజ్‌లో నచ్చింది నాకిదే. ఓకే. ఆయిల్ ఫిల్టర్ మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాం. మొత్తం చిమ్నీ క్లీన్ చేసుకొని అక్కడ 2 డౌల్స్ ఉంటాయి. ఆ డౌల్స్ పెట్టేసుకొని ఆయిల్ ఫిల్టర్ యాజ్ ఇట్ ఈస్‌గా నీట్‌గా ప్లేస్ చేసుకోండి. బట్ ఆయిల్ పంప్ ఇది కిందన ఫిల్టర్ ఉంది గదా! ఇది పంప్. అంటే మనం ఏసిన ఆయిల్ మొత్తం కూడా ఇది తోడి బోర్‌కి, హెడ్‌కి అన్నిటికి పంపిస్తుంది. ఓకే. ఓకే భయ్యా! ఇప్పుడేముంది ఆల్మోస్ట్ ఆయిల్ పంప్ కూడా ఫిక్స్ చేసేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆహ్, ఇది బిగిద్దాం ఫస్ట్. ఓకే. ఇప్పుడేంటంటే మనకి గేర్ రాడ్, గేర్ షాఫ్ట్
ఓకే. గేర్ రాడ్ ఇదేంటంటే మనం ఏం పెద్దగా ఏం టెక్నిక్ ఉండదని చాలా సింపుల్ ఇందులో ఏమంతగా ఏముండదు. జస్ట్ దీన్ని కూడా ఫుల్‌గా ఆయిల్ లూప్ చేయండి. ఆయిల్ మంచిగా పెట్టుకొని ఆ హోల్ ఏదైతే ఉందో హోల్‌లో పెట్టేసి కరెక్ట్‌గా దాన్ని కరెక్ట్‌గా ఆ పొజిషన్‌లో పెడితే సరిపోద్ది. బట్ పెట్టిన తర్వాత గేర్ అనేది ఫంక్షన్‌గా ఉందో చూసుకోండి. లేకపోతే మనకేంటంటే చాలా ఇబ్బందులు చేసేస్తే 100% ఉంటాయండి. ఏంటి ఆ ఇబ్బందులు ఏంటి అన్నట్లయితే గేర్ కరెక్ట్‌గా ఫంక్షన్ అవ్వట్లేదని కస్టమర్ చెప్తారు. అక్కడ మనం అంతా బాగా బిగించాం కదా! ఏం తేడా అనుకుంటే రావట్లేదనమాట. సో, ఇప్పుడు క్రాంక్ షాఫ్ట్‌కి ఆహ్, వీల్ ఏదైతే ఉంది కదా! దానికి చిన్న పిన్నులా ఉంటుంది. ఆ పిన్ చాలా జాగ్రత్తగా పెట్టుకొని భయ్యా ఇలాంటిది నోస్ స్ప్రే పెట్టుకొని జాగ్రత్తగా ఇంకో చేతి సపోర్ట్ తీసుకొని ఆ లోపలికలా పుష్ చేస్తే సరిపోయింది. ఇంక అక్కడితో బస్. ఇప్పుడేంటంటే ఆ వీల్ వేసేటప్పుడు ఫ్లాట్‌గా ఉన్నదంతా లోపలికి వేయాలి. ఆ లోపలికి కరెక్ట్‌గా గాడి అందులో కరెక్ట్‌గా సిట్టింగ్ అయితే సరిపోయినట్టనమాట. సో, నెక్స్ట్ ఏముంది టైమింగ్ చైన్ వేసేసి గైర్లు ఆ 2 గైర్లు కూడా వేసుకోవాలి. ఆ టైమింగ్ చైన్ వల్ల ఏంటంటే, ఈ బజాజ్‌కి మహా దరిద్రం అండి. టైమింగ్ చైన్ వేయడానికి మీదన హెడ్ ఓపెన్ చేయాలి. అట్లానే ఇటువైపు క్లచ్ ఓపెన్ చేసి, క్లచ్ ప్లేట్ ఓపెన్ చేయాలి. సో, గైడ్స్ కూడా అంటే గైడ్స్ అయిన, టైమింగ్ చైన్ 2 కూడా ఓయే వాడతాం. మన ఇంజిన్ మిగిల్చిన మాక్సిమం అన్నీ ఓయే వాడతాం. విత్ ఈచ్ అండ్ ఎవ్రి చిన్న పిన్నుతో సహా. సో, ఈ గైడ్ విషయానికొచ్చేసరికి గైడ్ వేసుకున్న తర్వాత మనకి గైడ్ ఏమైనా ఫ్రీ మూవ్‌మెంట్ ఉండాలి. ఎందుకంటే, ఆ బోల్ట్ ఆ రకమైన బోల్ట్ ఉంటుంది దానికి. ఓకే. గైడ్ గూడా వేసేసాం బ్రదర్. గైడ్ వేసేసాం. ఇంక నెక్స్ట్ ఏముందండి, ఇంకో వీడియో 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి చూసేవాళ్ళు. సో, ఇప్పుడేంటంటే మ్యాగ్నెట్ కవర్ ప్లేట్ అయితే వేసుకోవాలి. ఈ ప్లేట్ వేసుకునే విధానం ఏముందండి, అక్కడ ఎన్ ఏదైతే ఉంది కదా! ఆ లోపల కూడా ఆయిల్ సీల్ వేసుకోనున్నాయో మర్చిపోయాను నేను చెప్పడం మీకు. ఆయిల్ సీల్ అయితే వేసుకోవాలి. ఇంకెక్కడ ఆయిల్ సీల్ వస్తావయ్యా అంటే ఏముంది కిక్ రాడ్‌కొస్తుంది ఆయిల్ సీల్. స్పాకెట్ షాఫ్ట్‌కి, గేర్ షాఫ్ట్‌కి, ఓకే. మ్యాగ్నెట్ కవర్‌కి. అట్లానే క్లచ్ కవర్‌కి మనకి గేర్ చేంజర్ ఉంది కదా! క్లచ్ లివరు అక్కడొస్తుంది. అవే ఉంటాయి ఆయిల్ సీల్‌లు. ఓకే. సో, దీనికి ఏంటంటే ఎన్ ఏదైతే ఉందో ఎన్ అనేది మనకి బ్యాక్ సైడ్‌కుండాలి. ఎస్ అనేది ముందుకుండాలి. మీకు మార్కింగ్ తెలిసిపోతుంది కరెక్ట్‌గా ప్లేట్ పెట్టినప్పుడు కరెక్ట్‌గా స్టార్స్ 3 స్క్రూలు కాబట్టి ఇబ్బంది లేదు. సో, ఆ 3 స్క్రూలు స్టార్ స్క్రూలు కూడా ఫుల్ టైట్ చేసేయండి. ఫుల్ టైట్ చేసేసిన తర్వాత మళ్ళా మనం అటువైపు వెళ్ళిపోదాం. ఇక్కడేంటంటే ఈ చిన్న స్పేర్ బిట్ ఉంది కదా! అది పెట్టుకొని అక్కడేంటంటే మనకి క్లచ్ పుల్‌ని తిప్పడానికి ఒక వీల్ ఉంటుంది. అది వేసేసుకోండి. బట్ వీటి యొక్క రియల్ నేమ్స్ నేనెందుకు చెప్పటం లేదంటే, చాలా మందికి వాటితో సంబంధం లేదు. మన ఇంజిన్ బిగించిన వస్తే చాలు కరెక్ట్‌గా బిగించుండాలి. ఆ నేమ్స్ అనేది మన కస్టమర్ చెప్పనక్కర్లేదు. మన కంప్లెయింట్ హిస్టరీ ఫైండ్ ఔట్ చేసామా, ప్రాబ్లమ్ సాల్వ్ చేసామా అది ముఖ్యం. ఓకే. సో, సిజరింగ్ వీల్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఇటువంటి టూల్ లేకపోతే చాలా ఇబ్బందయితే పడతారు ఫ్రెండ్స్. ఎందుకు పడతారు భయ్యా? ఏముంది అంతగా? ఎందుకంటే ఈ సిజరింగ్ వీల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి ఇంజిన్ అనేది మనకి స్టార్ట్ చేసినాం సౌండ్ అనేది చాలా వరకు మారిపోతుంది. ఓకే. మరి సిజరింగ్ వీల్ పెట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని ప్రికాషన్స్ అయితే మనం తీసుకోవాలి. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఏదైతే మనకి కరెక్ట్‌గా పిస్టన్ అనేది పైకుండాలి, టైమింగ్‌లో ఉండాలి. అట్లానే బ్యాలెన్సింగ్ వీల్ కూడా టైమింగ్‌లో ఉండాలి. అప్పుడు సిజరింగ్ వీల్ పెట్టుకోవాలి. లేకపోతే క్లచ్ బెల్ పెట్టుకోవాలి. సో, క్లచ్ బెల్ పెట్టుకున్నప్పుడు పెట్టేసుకున్న తర్వాత ఏముంది అక్కడ వాచర్ ఉంది కదా! పెద్ద వాచర్. ఆ వాచర్ కూడా ఫ్లాట్‌గా ఉండదు పైకుండాలి. బెండ్ అంటే కొంచెం చిన్న కర్వ్ ఉంటుంది అది లోపలికెళ్ళాలి. ఇప్పుడు ఈ క్లచ్ ప్లేట్‌లయితే మనం ఆల్రెడీ కస్టమర్ రీసెంట్‌గా మార్పించారని చెప్పారు. సో, అందుగురించనే అవే క్లచ్ ప్లేట్‌లయితే అసెంబుల్ చేయడం అయితే జరుగుతుంది. సో, క్లచ్ ప్లేట్‌లు వేసేసాం. ఇప్పుడేంటంటే వాచర్ వేయాలి క్లచ్ వాచర్. అండ్ దీనికి నట్ అనేది రివర్స్ సైడ్ ఉంటుంది. నేను చెప్పనక్కర్లేదు. మీరు ఆల్రెడీ ఎక్స్‌పర్ట్ దానిలో. ఓకే. క్లచ్ నట్ అనేది ఫుల్ టైట్ చేసేసిన తర్వాత ఏంటంటే, స్ప్రింగులు 5 స్ప్రింగులు వేసుకొని మీద ప్లేటేసుకొని ఫుల్ టైట్ చేసుకోండి. ఈ చిన్న పార్ట్‌ని స్కిప్ చేశా. ఇప్పుడు పక్కనున్న క్రాంక్ షాఫ్ట్‌కి వీల్ పెట్టుకొని, ఆ వీల్‌కి ఒక లోపల వాచర్ ఉంటుంది. వాచర్ వేసుకొని నట్ అయితే వేసుకోండి. ఈ పార్ట్ కూడా కొంచెం స్కిప్ చేస్తున్నా. కొద్దిగా నాకు టైం సరిపోదు కదా! తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ఇవ్వాలనేది మీకు తెలిసిందే. ప్యాకింగ్ ఉంది. ప్యాకింగ్ కూడా వేసేసుకోండి. ప్యాకింగ్ వేసుకొని 3 స్టార్స్ కూడా నార్మల్ టైట్ చేసుకొని పట్టుకున్నారు. ఫుల్ టైట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి రాకర్స్ కూడా పోయాయండి. అంటే అర్థం చేసుకొని కస్టమర్ ఏ రకంగా వెహికల్ అయితే వాడారో, రాకర్స్ అయితే ఇన్నర్ బేరింగ్ కంప్లీట్‌గా పోయింది. బట్ రాకర్స్ వేసుకునే విధానం చెప్తాను చూడండి. దీనికి 3 వాచర్లుంటాయి. మధ్యలో స్ప్రింగ్ వాచర్ టైప్ ఉంటుంది. అటు ఇటు వాచర్స్ ఉంటాయి. మరి ఖచ్చితంగా వాచ్ అనేది కరెక్ట్‌గా ప్లేస్ చేసుకోకపోతే అంటే ఇటువైపు ఏయాల్సిన వాచ్ అటువైపు ఏస్తే వాల్ పైన కరెక్ట్‌గా రాకర్ యొక్క ట్యాప్ అని కరెక్ట్‌గా సెంటరింగ్ రాదండి. సో, దయచేసి చూసుకోండి కరెక్ట్‌గాన. ఏ రకంగా అయితే మీరు ప్లేస్ చేయాలో ఆ రకంగా ప్లేస్ చేయండి. బట్ పాత రాకర్ చూపించాను కదా! దాని ఇన్నర్ బేరింగ్స్ కంప్లీట్‌గా లేవు. సో, అర్థం చేసుకోండి మీకు ఏ రకంగా అయిందన్నది. సో, రాకర్స్ అని చూసారు కదా! ఒక వాచ్ ఇటువైపు ఏస్తే ఇంకో వాచ్ అటువైపు ఎయ్యాలి. అంటే రాకర్స్‌కి మధ్యన మిడిల్‌లో వాచర్స్ ఉన్నాయి కదా! కరెక్ట్‌గా వేసుకోవాలి. కరెక్ట్‌గా వేసుకోకపోతే మీకు చాలా ఇబ్బందవుతుంది. వేసుకున్న మూవ్‌మెంట్ కరెక్ట్‌గా ఉందో చూసుకోండి. సో, దీనికైతే స్టాండర్డ్ బోర్ కాబట్టి 2.5 పిస్టన్ తీసుకొని దానికి బోర్ చేపించి పిస్టన్ రింగులు ఎలా పెట్టాలంటే మీకు
ఆహ్, ఇలా క్రాస్ ఆపోజిట్ ఫర్ ఎగ్జాంపుల్ పిస్టన్ రింగ్ అనేది మీకు పిస్టన్ పిన్ ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ టాప్ 1 ఉంటే ఇక్కడ టాప్ 2 ఉండాలి. టాప్ 3, టాప్ 4 ఆయిల్ వాచ్. ఓకే. వేసేసుకోండి. పిస్టన్ పిన్ కరెక్ట్‌గా ఫ్రీగా మూవ్‌మెంట్ ఉందో చూసుకోండి. ఆయిల్ లూప్ చేయండి. ఆయిల్ లూప్ చేసి ఆల్రెడీ ముందుగానే పిస్టన్ పిన్‌కి నేను అంటే పిస్టన్‌కి ఒక లాక్ వేసేసాను. సో, రిమైనింగ్ ఆ లాక్ కూడా ఇలా క్లాత్ పెట్టేసుకొని లాక్ అయితే వేసేయండి. పిస్టన్ ఏ పిస్టన్ వాడితే బావుంటది భయ్ అంటే ఉషా బానే ఉంటుంది. నెక్స్ట్ పిస్టన్ లాక్ వేసేసుకున్న తర్వాత 2 డౌల్స్ ఉంటాయి ప్యారలల్‌గా. ముందు, ఎనక. చూసారు కదా! ఆ 2 డౌల్స్ వేసుకొని కంప్లీట్‌గా బోర్ ప్యాకింగ్ అయితే రెడ్ కలర్ కాదు వైట్ కలర్ అన్నమాట లైట్‌గా అప్లై చేసి బోర్ ప్యాకింగ్ ఫిక్స్ చేసి బోర్ అయితే ఫిట్ చేయండి. బోర్ ఫిట్ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా పిస్టన్ రింగ్స్‌కి మొత్తం అంతా కూడా ఫుల్‌గా ఆయిల్ లూప్ చేయండి. కక్కుర్తి పడకండి ఏం గాదు. సో, రింగ్స్‌కి ఆయిల్ ఫుల్‌గా అప్లై చేసి మంచిగా టైమింగ్ గాలిలను బయటకి తీసి గైడ్‌గా తీసి జాగ్రత్తగా బోర్ కిందకి నొక్కేసి టైమింగ్‌లో పెట్టుకోండి. టైమింగ్‌లో అలా పెట్టుకోవాలి. ఏం లేదు పిస్టన్ కంప్లీట్‌గా మీదకి పెడితే కరెక్ట్‌గా టైమింగ్‌గా ఉన్నట్టు. ఓకే. ఇప్పుడు సెకండ్ గైడ్ రెండో గైడ్ కూడా వేసేయండి. వేసేసి 2 డౌల్స్ ఉంటాయి. ఆపోజిట్. ఓకే. ఆపోజిట్‌లో ఏసుకోవాలి. నేను ఎలా వేస్తున్నా అలా చూసేసేయండి సరిపోద్ది. ఓకే. ఆపోజిట్‌లో డౌల్స్ వేసేసుకున్నాం. వీడియో కూడా అయిపోయింది. 5 నిమిషాలు. ఓకే. హెడ్ ప్యాకింగ్ రెడ్ కలర్ అనేవాడిని అప్లై చేయండి. వైట్ అయితే అప్లై చేయొద్దు. నేను రికమెండ్ చేయను. సో, వైట్ కూడా అప్లై చేసుకోవచ్చు మన ఇష్టం. కాకపోతే రెడ్ బెటర్‌గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు హెడ్‌కి ఏం చేపించాలంటే హెడ్ ఖచ్చితంగా మీరు వాల్వ్స్ ఖచ్చితంగా మార్చేసుకోండి. కొత్త వాల్వ్స్‌కి పాత హెడ్‌కి వాల్వ్ ర్యాపింగ్ చేయించుకొని, వాల్వ్ గైడ్స్ పోతే గైడ్స్ మార్చుకొని, వాల్వ్ స్ప్రింగ్‌లు ఏసుకొని, వాల్వ్ ఆయిల్ సీల్ ఏసుకొని హెడ్ అంతా క్లోజ్. ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా టైమింగ్ వీల్ అలానే ఆ ఇంజిన్ గాడి కరెక్ట్‌గా ఉంది. పిస్టన్ మీదకుంది. ఇప్పుడు క్యామ్ షాఫ్ట్ ఎలా పెట్టుకోవాలి? క్యామ్ షాఫ్ట్ ఏముందని ఫస్ట్ క్యామ్ షాఫ్ట్ తెలిసింది కదా! ఏదో బ్యాక్ సైడ్ వాచర్ కరెక్ట్‌గా హెడ్ గాడిలో పెట్టుకున్న వాచర్‌ని పెట్టుకొని, ఏవైతే మనకి బంప్స్ ఉన్నాయి కదా! 2 బంప్స్ కూడా కిందకి పోవాలి. చూసారు కదా! ఈ రకంగా కిందకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ క్యామ్ షాఫ్ట్‌కి ఒక గాడి ఉంటుంది. ఆ గాడి కరెక్ట్‌గా సెట్టింగ్ అవ్వాలి. ఆ 2 లైన్స్ కూడా ఇలా మధ్యకుండాలి. టీ అన్నది ఇలా నిలువుగుండాలి. ఓకే. అలా ఉంటే కరెక్ట్ టైమింగ్‌లో ఉన్నట్టనమాట. సో, మనం ఆల్రెడీ పిస్టన్ పైకుంది కాబట్టి ఇంక మ్యాగ్నెట్‌తో సంబంధం లేదింకా. చూసారు కదా! ఈ లెవెల్‌లో ఉండాలి. టీ కరెక్ట్‌గా తిన్నంగా ఉండాలన్నమాట. అట్లా ఉన్నప్పుడు చూడండి బంప్స్ అన్ని కూడా కిందకున్నాయి. కిందకున్నాయంటే కరెక్ట్ టైమింగ్‌లో ఉన్నట్టు. సో, టైమింగ్ వీల్ కూడా ఇలాంటి 2 వే పుల్లర్ తీసుకొని 6 ఎల్ లెంగ్త్‌తో బిగించుకొని హెడ్ మొత్తం అంతా కూడా రెడ్ కలర్ రనర్ అప్లై చేసుకొని ఇగో ఇదే మెయిన్ కంప్లెయింట్. బజాజ్ పల్సర్‌లు అన్ని వెహికల్స్ కూడా అక్కడ ఆయిల్ లీకేజ్ వస్తుంది. సో, మళ్ళా రాకుండా కంప్లీట్‌గా రెడ్ కలర్ రనర్ అప్లై చేసుకొని క్యాప్ అయితే వేసేసుకోండి. క్యాప్ వేసుకున్న తర్వాత 4 స్టడ్‌లకి 4 కాపర్ వాచెస్ ఉంటాయి. అట్లనే రిమైనింగ్ ఏంటంటే మనకి 8 బిట్‌తో మిగతా పెండింగ్ బోల్ట్స్ 1, 2, 3, 4, 6 ఉంటాయి. 6 బోల్ట్స్ కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఫుల్ టైట్ అయితే నీట్‌గా చేసేసుకోండి. ఓకే భయ్య ఇంక అయిపోయింది. ఇంకేం వీడియో లేదంటే అయిపోయింది. ఇంకా ఉందండి. 9 మినిట్స్‌కి ఫిక్స్ చేయాలి కదా! వీడియో కూడా ఎండింగ్ వచ్చింది. 4 మినిట్స్ ఉంది. సారీ 3 మినిట్స్ ఉంది. బట్ ఈ ఇంజిన్ బోల్ట్ బిగించినప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని బిగించుకోండి. కరెక్ట్‌గా ఆపోజిట్ టైప్ చేసుకోండి. ఇప్పుడు మ్యాగ్నెట్ అంటే క్రాంక్ షాఫ్ట్‌కి చాబీ పెట్టుకొని మ్యాగ్నెట్ కాయిల్ ఫిక్స్ చేసుకోక్కర్లేదు. మ్యాగ్నెట్ కాయిల్ దానికి ఉంటుంది కదా! మర్చిపోయాను. సో, స్పాకెట్ షాఫ్ట్‌కైతే బుష్ ఉంటుంది. బుష్ పెట్టుకోండి. సో, నెక్స్ట్ ఏముందంటే మ్యాగ్నెట్ కాయిల్ అంటే మ్యాగ్నెట్ కాయిల్ వచ్చేస్తుంది నాకు స్ప్లెండర్ వెహికల్ బిగించడం వల్ల. దీని ముందు స్ప్లెండర్ వెహికల్ బిగించాను. ఆ వీడియో తీయాలి. ఇంకా తీశాను. ఇంకా ఎడిటింగ్ చేయాలి. సో, దీనికేంటంటే వన్ వే క్లచ్ బావుంది కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు. దానికి సంబంధం లేదసల. సో, వన్ వే క్లచ్ బావుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో, ఇప్పుడేంటంటే మ్యాగ్నెట్ బోల్ట్ కరిజ్మా వెహికల్ కూడా ఈ రకంగా వస్తుందండి. సో, ఇప్పుడేంటంటే వన్ వే క్లచ్ కాకుండా వన్ వే క్లచ్ యొక్క వీల్ ఏదైతే ఉందో బయటకి వచ్చేయకుండా కిందన క్లాంప్ అండ్ 8 బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ పెట్టేసుకొని బెల్ట్ పోగేసుకొని ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి. సో, మ్యాగ్నెట్ కూడా టైట్ చేసేసుకోండి. ఎట్లాగంటే పుల్లర్ ఉంటుంది. పుల్లర్‌లో టైట్ చేసుకోండి చెప్పనక్కర్లేదు. సో, ఇప్పుడేంటంటే వన్ వే క్లచ్‌కి సెల్ఫ్ మోటర్ తిరగడం మధ్యలో బెండ్ యాక్షన్ అంటే ఇగో ఈ వీల్ ఉంది చూసారా? ఈ వీల్‌కి ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్ పెట్టుకొని వీల్ అనేది లోపల పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బుష్ ఉంటుందన్నమాట. ఆ బుష్ పెట్టేసుకొని ప్యాకింగ్ వేసేసుకోండి. దీనికైతే అనవోని అక్కనక్కర్లేదు. పెట్టినా పర్వాలేదు. ఎందుకంటే మనం మ్యాగ్నెట్‌కైతే ఆయిల్ సీల్ వేసాం కాబట్టి అది లీక్ అవ్వదు కాబట్టి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మనం రాయట్లేదు. అయినప్పటికి కూడా ఇక్కడ మ్యాగ్నెట్ కాయిల్ వైర్ ఇచ్చింది చూసారా? అక్కడ అనుమానం వేసుకోండి. రబ్బర్ కదా! లీక్ అయినా సరే బ్యాడ్ నేమ్ రాకూడదు. సో, ఆహ్, మొత్తం మ్యాగ్నెట్‌కి ఎన్నైతే బోల్ట్‌లు ఉన్నాయో అన్ని బోల్ట్‌లు కూడా వేసేసుకొని ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఇప్పుడు సెల్ఫ్ మోటర్ ఏదైతే ఉందో సెల్ఫ్ మోటర్ కంప్లీట్‌గా ఫిక్స్ చేయండి లోపలికి. కొద్దిగా టైట్‌గా ఉంటుంది. రబ్బర్ ఉంటుంది కదా! ఆ సెల్ఫ్ మోటర్ ఫిట్ చేసి క్లచ్ ఈ బేరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే మనకి మెయిన్ శ్రీరామ రక్ష. బేరింగ్ పెట్టేసుకొని, ఇంకేముంది మొత్తం మీద పెట్టేసుకున్నాం కదా! కిక్ రాడ్ వాచర్ ఉందా? కిక్ రాడ్‌కి వాచర్ ఉంటుంది. అలాగే డౌల్స్ ఉన్నాయి. ఓకే. ఆల్ క్లియర్. ప్యాకింగ్ కూడా అనబాన్ వైట్ కలర్ అనబాన్ అప్లై చేసాం. అప్లై చేసి మంచిగా
క్లచ్ కవర్ అయితే ఫిక్స్ చేద్దాం. క్లచ్ కవర్ ఫిక్స్ చేసేటప్పుడు దానికి స్ప్రింగ్ ఉందో లేదో చూసుకోండి. కిక్ ఆయిల్స్‌ని మార్చాలో చూసుకోండి. క్లచ్ లివర్‌కి ఆయిల్స్‌ని మార్చాలో చూసుకోండి. క్లచ్ లివర్ స్ప్రింగ్ బాగుందో లేదో చూసుకోండి. అట్లా రబ్బరు అలానే ఏదైతే ఈ పుష్ బటన్ ఉంది కదా! బాగుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా అలా పెట్టేసుకొని క్లచ్ కవర్ మూసేసుకోండి. సో, ఇంక అయిపోయింది బస్ ఆల్మోస్ట్ వెహికల్ అయితే అయిపోయింది. బట్ ఇంకేముంది ఎండింగ్‌లో ఏముందంటే బోల్ట్‌లనేవి వేసేసుకొని ఇంజిన్ ఆయిల్ వేసేసుకోండి. బట్ దీనికి ట్యాపెట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎప్పుడంటే కరెక్ట్‌గా టైమింగ్‌లో ఉన్నప్పుడు ట్యాపెట్స్ కరెక్ట్‌గా పెట్టుకొని చాలా చిన్న అంటే అప్ అండ్ డౌన్ షేక్ అసలు ఉండకూడదు. సైడ్ షేక్ తక్కువుండాలి. ఇంకో చైన్ జంక్షన్‌లో వీడియో చెప్పడం మర్చిపోయాను మీకు. చైన్ జంక్షన్ కన్నా 0 చేసుకొని పార్కింగ్ చేసుకొని 2 బోల్ట్ కూడా ఫుల్ టైట్ అయితే చేసేయండి. సో, ట్యాపర్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అప్ అండ్ డౌన్ షేక్ ఉండకుండా సైడ్ షేక్ చాలా చిన్నగుండాలి. చాలా తక్కువ పెట్టండి. ఎందుకు తక్కువ పెట్టమన్నానంటే మనకి ట్యాపర్స్ అని కొన్నాళ్ళు తిరిగాక కస్టమర్ అడిగితే లూజ్ అవుతాయి. మళ్ళా ప్రత్యేకంగా మనం ఓపెన్ చేయాలి. దీన్ని ట్యాపర్స్ ఓపెన్ చేయాలంటే ట్యాంక్ ఓపెన్ చేయాలి, సీట్ ఓపెన్ చేయాలి, డోర్‌లు ఓపెన్ చేయాలి. సో, అవన్నీ బాధలు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ చాలా తక్కువ షేక్ పెట్టండి. పెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే ఇంజిన్ అనేది స్టార్ట్ చేయండి. బండికి వేయకముందే సెల్ఫ్ మోటార్ ఉంది కదా! బ్యాటరీ కనెక్షన్ చేసి బండి చూసారా ఎట్లా వాడుతూ ఉంటే ఏంటంటే ఆయిల్ అనేది పంప్ అవుతుందని మనకు తెలుస్తుంది. ఇదైతే ఆయిల్ పంప్ అవుతుంది. పంప్ అవ్వకపోయినా ఉండదు. రన్నింగ్‌లో వచ్చిన వెహికల్ కాబట్టి ఇబ్బంది లేదు. చూసారు కదా! హెడ్‌లోకైతే ఆయిల్ వచ్చింది. సో, ఇట్లా ఆయిల్ వచ్చినప్పుడు ఏంటంటే రోకర్స్ కూడా లైట్‌గా లూజ్ అయిందో ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని సరిపోయింది. సో, ఇది ఫ్రెండ్స్ బజాజ్ పల్సర్ 150 వెహికల్ కంప్లీట్ ఇంజిన్ రిస్టోరేషన్. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.